హలో, ఎక్కడున్నారా? స్టార్ట్ అవుతున్నా. ఇంకో గంటలో అక్కడ ఉంటా. నువ్వెక్కడున్నావు? వైకుంఠంలో ఉన్నా. త్వరగా రా. సెలబ్రేషన్ మిస్ అయితే నీ సగం చేసి సరే సరే వచ్చేస్తున్నా. పెట్టేయ్. మేడం మేడం, ఇంకా పడుకున్నారేంటి? ఆఫీస్ టైం అవుతుంది, లేకండి. డేట్ స్వామి. డేట్ కూడా తెలీదా? సెప్టెంబర్ 2 మా అన్నగారి బర్త్డే. వైకుంఠానికి వెళ్ళి రచ్చరచ్చ చేసేయాలి. వైకుంఠమా? మేడం, అప్పుడే మర్చిపోయారా? ఈరోజు గబ్బర్ సింగ్ రీ రిలీజు. 3 రోజుల ముందు అడిగితే జనాలు ఎక్కువ ఉంటారు, నేను రాను, నువ్వు వెళ్ళు స్వామి అన్నారుగా. ఇప్పుడు వెళ్తున్నావా? అలా ఉంటుందండి. వెళ్ళకుండా ఎలా ఉంటాను మేడం? సంధ్యలో టికెట్లు దొరకాలంటే ఎంత అదృష్టం ఉండాలి తెలుసా? మన నాకడికి లెక్కకి దొరికాయంట. థియేటర్కి వెళ్ళి ఒక ఊపు ఊపేస్తాను. నేను అట్టించంటే ఆఫీస్కి వచ్చేస్తాను. మీరు ఎవరిని గుద్దకుండా ఆ కార్లో జాగ్రత్తగా ఆఫీస్కి వచ్చేయండి. స్వామి వెళ్ళాలా? వెళ్ళాలి కదా మేడం, ఇప్పటికే చాలా లేట్ అయింది. సరే వెళ్ళు. ఏమైంది మేడం? హెల్త్ బాగాలేదా? ఎందుకు ఇన్సార్లు అడుగుతున్నారు? ఏం లేదు, నీకు సినిమాకి టైం అయింది కదా, నాతో ఎందుకు పంచాయతీ? వెళ్ళు. ఇప్పుడు నన్ను వెళ్ళమంటున్నారా వద్దంటున్నారా? ఇప్పుడు ఏంటి, నేను ఉండిపోమంటే ఉండిపోతావా? ఉండవు కదా, వెళ్ళు. ఏమైంది మీకు? ఈరోజు అమావాస్య కూడా కాదే. సరే సినిమాకి వెళ్ళొస్తాను, అప్పుడు హాస్పిటల్కి వెళ్దాం, సరేనా? ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు? సినిమాకి వెళ్తానన్నావు కదా, వెళ్ళు. మాటలు చెప్పగానే కాదు, ప్రేమ చేతల్లో ఉండాలి. కొంప తీసి పక్కన కుక్క ఏమైనా కరిసిందా? అయి ఉండదులేండి, మూడాఫ్ అయి ఉంటుంది. నాకు అర్థమైంది, మీరు నాతో గొడవ పడాలనుకుంటున్నారు అంతే కదా. ఇప్పుడు టైం లేదు, సినిమాకి వెళ్ళొస్తాను, అప్పుడు గొడవ పడదాం, సరేనా? బాయ్. అయ్య బాబు, టైం అయిపోతుంది. ఈ లిఫ్ట్ ఎప్పుడు వద్దా ఏంటో. డేట్ స్వామి. మేడం, సినిమాకి వెళ్ళలేదా? సంధ్యలో సినిమా కన్నా ఈ తారా చూపించే సినిమా చూద్దామని వచ్చేసా. అవును, మీకు నా గురించి తెలుసుగా. నా బుర్రలో ఉన్న మట్టితో అమరావతి కట్టించని. మీరన్నా నాకు అర్థమయ్యేది చెప్పాలిగా. అలవాటు అయిపోయింది స్వామి. ఒకప్పుడు చెప్పడానికి ఎవరు లేరు, ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు. సారీ మేడం, ఇంట్లో అక్క చెల్లి ఉంటే నాకు అర్థమయ్యేది. అవును, ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఏం బాగాలేదు, కడుపు నొప్పి వస్తుంది, కాళ్ళు ఆగేస్తున్నాయి. ఒక్క నిమిషం. ఎందుకు ఇవన్నీ? నేను మేనేజ్ చేసుకుంటాను, నువ్వు సినిమాకి వెళ్ళు. మీకు ఈ విషయం చాలాసార్లు చెప్పాను. నాకు మీ తర్వాత ఇంకేదైనా ఎవరైనా మీకు అవసరం ఉన్నప్పుడు నేను పక్కన లేకపోతే హస్బెండ్ ఎలా అవుతాను? ఈ 5 days మీతోనే ఉంటాను. ఇప్పటికైనా నమ్ముతారా నేను మాటలు మాత్రమే చెప్పనని? ఏంటి, ఈ మాత్రం చేసి మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నావా? ఇంకేం చేయాలి మేడం? ఇప్పుడు ఒకవేళ దేవుడు ప్రత్యక్షమైతే మందలో వచ్చే పీరియడ్ పైన మా ఆవిడకి కాకుండా నాకు ఇవ్వు స్వామి అని కోరుకుంటాను తెలుసా.
ఇంకెందుకు పిల్లల్ని కూడా నువ్వే కానీ వింటున్నాను కదా అని సోదే చెప్తున్నాడు. ఏంటి స్వామి ఏం మాట్లాడలేదు, కోపంగా ఉన్నావా? కోపమేం కాదు మేడం, బాధ. బాధ? ఇంట్లో అమ్మ, స్కూల్లో టీచర్లు అన్ని విషయాలు చెప్పారు, కానీ ఒక అమ్మాయికి పీరియడ్స్ వస్తే మాత్రం ఎలా ఉంటుంది, తను ఎలా చూసుకోవాలి, ఇప్పటికెందుకు చెప్పరో నాకు అసలు అర్థం కాదు మేడం. అసలు దాని గురించి మాట్లాడితేనే పెద్ద బూతులా చూస్తున్నారు. మా ఊర్లో ఏ అమ్మాయికైనా పీరియడ్స్ వస్తేనా ఒక చాప వేసుకొని మూల కూర్చోవాలి, ఎవరిని ముట్టుకోకూడదు, అసలు ఎక్కడ తిరగకూడదు. ఈ ఆచారాలు ఆపేయాలి మేడం. మేము అవేం ఎక్స్పెక్ట్ చేయం స్వామి, నీలా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే చాలు. ఇలాంటి విషయాలంటే చూసుకోగలం, కానీ నార్మల్గా మనం చూసుకోవడం కంటే ఆ చైనీస్ భాష అర్థం చేసుకోవడం బెటర్ మేడం. సారీ. మేడం ఏమన్నా తినాలనిపిస్తుందా? చాక్లెట్లు, బిస్కెట్లు, పానీపూరి, బిర్యానీ ఇలా ఏమన్నా? ఏమొద్దు, ఫుల్గా తినేసా. కాన్లొక్కమంటారా? వద్దు. రెస్ట్ తీసుకుంటారా అయితే? ఎందుకు? నేను రెస్ట్ తీసుకుంటే నువ్వు సినిమాకి వెళ్ళిపోదావనా? చచ్చా, ఛాన్సే లేదు. చెప్పే కదా, మిమ్మల్ని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. ఇందాక అలాంటి అన్నా కదా, ముందు మీరు, తర్వాత ఇంకేదైనా. హలో. హాయ్ తారా, ఎక్కడున్నావు? ఇంట్లోనే. అదేంటి ఆఫీస్కి వెళ్ళలేదా? లేదే, ఇవాళ పీరియడ్స్, చాలా నీరసంగా ఉంది, వెళ్ళలేదు. మరి స్వామి? స్వామి కూడా సినిమాకి వెళ్దాం అనుకున్నాడు, నాకు బాలేదని చెప్పి ఉండిపోయాడు. ఇదిగో ఇప్పుడు వంట చేస్తున్నాడు. వావ్, గ్రేట్. నాకు కూడా మీ స్వామి లాంటి ఫ్రెండ్ ఉంటే బావుండు. అంటే అలా కేరింగ్గా చూసుకునే ఫ్రెండ్ ఉండాలన్నమాట. అవునా? నీ ఫోన్కి ఇప్పుడు లింక్ పంపించాను, అది వెళ్ళి ఫస్ట్ డౌన్లోడ్ చేయి. 1 minute. ఫ్రెండ్ యాప్ ఇన్స్టాల్ చేసావా? అదే ఓపెన్ చేసి చూస్తున్నా ఏమేమున్నాయా అని. నేనున్నాను కదా. ఫస్ట్ వెళ్ళి రిజిస్టర్ అవ్వు, నీ కంఫర్టబుల్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకో. అండ్ పాయింట్ ఏంటంటే అక్కడ ఫ్రెండ్ యాప్లో నువ్వు కొత్త వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. ఆడియో అండ్ వీడియో త్రూ కనెక్ట్ అయ్యే ఫెసిలిటీ కూడా ఉంటుంది. నీ ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటూ నీకు బోర్గా ఉన్న రోజు మరీ ఇంట్రెస్టింగ్గా మార్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు నీకు అక్కడ కొన్ని ఎల్లో రోజెస్ వస్తాయి. ఓ ఓకే. ఆ ఎల్లో రోజెస్ని మనం రియల్ మనీలా కన్వర్ట్ చేసుకోవచ్చు తెలుసా? అసలు ఈ ఫీచర్స్ ఫీమేల్స్కి చాలా యూస్ఫుల్, పాకెట్ మనీ లాగా. అసలే చాలా ఫెస్టివల్స్ వస్తున్నాయి, ప్రిపరేషన్స్ చేసుకోవాలి కదా. అండ్ ఇందులో స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది, కాబట్టి ఫీమేల్స్కి చాలా అంటే చాలా సేఫ్. అవునా? నేను కూడా ఇది డౌన్లోడ్ చేసుకున్నా కదా, ఇంకా అస్సలు ఆగను. పిచ్చిదానా, మొన్న ప్రియా ఐఫోన్ కొనిందన్నావు కదా, అసలు ఎలా కొనిందనుకుంటున్నావు? వామ్మో, ఫ్రెండ్ యాప్లో మనీతోనా? మొన్నే నాకు చెప్పింది. ఓకే ఫైన్. నాకు కాల్ వస్తుంది ఫ్రెండ్ యాప్ నుంచి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే అయితే, ఎంజాయ్, బాయ్. ఇంకెందుకు లేటు, మీరు కూడా వెళ్ళి ప్లే స్టోర్ నుంచి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్లో కూడా ఉంది, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో హరీ అప్. ఓయ్ స్వాతి, ఆగు. బీటెక్లో రోజు క్రష్ని చూడడానికి కాలేజ్కి వెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్గా టాపర్ అయినట్టు ఆఫీస్లో నిన్ను ఇంప్రెస్ చేయడం కోసం వర్క్ చేసి చేసి లాస్ట్కి టీమ్ లీడ్ అయిపోయా. చెప్పాలంటే ఆ క్రెడిట్ అంతా నీకే. ఏం స్వాతి సైలెంట్గా ఉన్నావు? ఎందుకు స్వాతి సైలెంట్గా ఉన్నావు? అసలు నువ్వు ఒప్పుకోవాలంటే నేనేం చేయాలి చెప్పు? నేను నీకోసం మా నాన్న తెచ్చిన సంబంధాలన్నీ పక్కన పెట్టి నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వేంట్రా అంటే ఎప్పుడు వదిలేసిన స్వామిగాని తలుచుకుంటూ కూర్చున్నావు. అయినా నాకు అర్థం కాక అడుగుతాను, నిన్ను వదిలేసిన వాడిని నువ్వెందుకు వదలకపోతున్నావు? అన్నీ మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకో, నిన్ను మహారాణిలా చూసుకుంటాను. నేను కూడా ఎప్పటి నుండో ట్రై చేస్తున్నా, కానీ బయటికి రాలేకపోతున్నా. ఈ లైఫ్కి ఇంతే అనుకుంటా. తన ప్రేమ దొరకలేదు, ఇంకెవరి ప్రేమ కావాలని అనుకోవట్లేదు.
సారీ రవి. మేడం, మాకు ఫిజికల్ గానా మెంటల్ గానా నొప్పి ఉంటే మందేసేస్తాం. మీరు కూడా వేస్తానంటే చెప్పండి, నైట్ మ్యాన్షన్ వస్తాను, దెబ్బకి ఏ పైన ఉండదు. పబ్లిక్ లో అందరి ముందు కొట్టలేననే ధైర్యంతోనే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. సారీ సారీ, అక్కడ పదండి కూర్చుందాం. మేడం, అక్కడ చూడండి, స్వాతిలో ఉందేటి. ఎక్కడా? మీరు ఎక్కడ పైన చూస్తున్నారండి కోతిలాగా? కింద చూడండి, అసలే కోతంత ఉంటది. పక్కన ఆడెవడో ఉన్నాడే, నెక్స్ట్ పక్కన అనుకుంటా. అదే బాయ్ ఫ్రెండ్ అనుకుంటా. ఆ అమ్మాయి స్వాతి కాదు స్వామి. బల్ల కొద్ది చెప్తున్నాను, ఖచ్చితంగా స్వాతి. వెనక నుంచి చూసి అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు స్వాతి అని? అప్పట్లో చాలా అమ్మాయిని కలిసి తిరిగాను కదా, తన ముందు నుంచి చూసి గుర్తుపట్టినేమో గానీ వెనక నుంచి చూసి మిస్ అయ్యే ఛాన్సే లేదు. అవునా? అలా అయితే నన్ను కూడా వెనకాతల నుంచి చూసి గుర్తుపట్టగలవుగా? అబ్బే కష్టం మేడం, నేను మీ వెనకాల పడలేదు కదా, మీరు నా వెనకాల పడ్డారు. లాజిక్ ప్రకారం చూసుకుంటే మీరు నా వెనకాల చూసి గుర్తుపట్టాలి. ఏడ్చినట్టుంది నీ లాజిక్, కానీ ఆ అమ్మాయి మాత్రం ఖచ్చితంగా స్వాతి అయి ఉండదు. బెట్టా? బెట్. సరే అయితే ఓడిపోతే ఏమేస్తారు? ఇవ్వడం కాదు కానీ ఎవరు బెట్ ఓడిపోతే వాళ్ళు ఇవాళ నైట్ వంట చేయాలి. ఎలా ఉంది? దరిద్రంగా ఉంది. ఫస్ట్ టైం లైఫ్ లో నెగ్గడం కంటే ఓడిపోతే బెటర్ అనిపిస్తుంది. ఏమొద్దు కానీ నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక మ్యాన్ సాంగ్స్ ఫుల్ కొనేమని చాలు, 17 రూపీస్ అంతే. సరే చూద్దాం పదండి. స్వాతి. స్వామి కమ్ హియర్. చూసుకోండి, చెప్పానా స్వాతి అని. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు మ్యాన్షన్ తీసుకోవాలి, మర్చిపోకండి. ఏంటి స్వాతి సడన్ గా చూసి షాక్ అయ్యావా? ఏం లేదు, వెనకాల నుంచి చూసి నువ్వని నేను కాదంతను బెంట కట్టుకున్నావు, నేనే నెగ్గేది తెలుసా. చాలా నీ వెనకాల తిరిగాను, ఆ మాత్రం గుర్తుపట్టలేనా చెప్పు? స్వామి చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నావు. సారీ మేడం, చాలా రోజుల తర్వాత చూసాను కదా, ఆపుకోలేకపోయాను. హాయ్ బ్రో, నేను స్వామి. మీరు? రవి, తన కొలీగ్. ఓ, మీరు ప్రెసెంట్, నేను ఎక్స్. ఎందులో బ్రో? బ్రో నువ్వేదో అనేసుకోకు, నేను అనేది ఆఫీస్ కొలీగ్ అంటున్నాను. మీరు ప్రెసెంట్ కొలీగు, నేను ఎక్స్ కొలీగు, అంతేగా? నువ్వేదంటే అదే. ఏంటి సైలెన్స్? ఏంటి స్వాతి ఏం మాట్లాడలేదు? నువ్వు అసలు గ్యాప్ ఎక్కడిచ్చి చచ్చావు మాట్లాడడానికి కదా? ఏం లేదు స్వామి, మామూలుగానే సడన్ గా చూసాను కదా అందుకే. హాయ్ మ్యామ్. హాయ్ స్వాతి. ఎలా ఉన్నారంతా? ఓకేనా? మనకే బంగారంలో ఉన్నా, మేడంకే నా మీద నమ్మకం లేక ఫోర్స్ చేసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. నేనే ఫోర్స్ చేసి శోభనం చేసుకోలేకపోయాను. నువ్వేం మారలేదు స్వామి. థ్యాంక్ యూ. నిజమైన పెళ్ళి నెక్స్ట్ మంతే, నువ్వు తప్పకుండా రావాలి. ఖచ్చితంగా వస్తాను. ఇంకొక విషయం స్వాతి, నీకు చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు మేము హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం నువ్వే. అయినా నువ్వేంటి ఎక్కడికి వెళ్ళిపోయావు? చాలాసార్లు కాల్ చేశాను, ఫోన్ కూడా కలవలేదు. ఫోన్ పోయింది. ఫోన్ పోతే ఆఫీస్కి రావాలి కదమ్మా. అంతేలే, కొత్త వాళ్ళు పరిచయం తర్వాత పాత వాళ్ళు అక్కడ గుర్తుంటాం, అంతే కదా మేడం? నాకు చాలా హ్యాపీగా ఉంది స్వాతి. నేను రిజెక్ట్ చేసిన తర్వాత నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎక్కడ లైఫ్లో మూవ్ ఆన్ అవ్వమని చెప్పి భయపడ్డాను. ఈ బెక్కరకాన్ని సెట్ చేసుకుని బాగానే సెట్ అయ్యావు. అదే ఈ అబ్బాయిని సెట్ చేసుకుని బాగానే సెట్ అయ్యావు. అంటే మరి నా అంత కాకపోయినా పర్లేదు, బాగానే ఉన్నాడు. కాస్త కలర్ తక్కువ, బీట్రూట్ క్యారెట్ మిక్స్ చేసి రోజు గ్లాస్ జ్యూస్ తాగు బ్రో, నాలా కలర్ వచ్చేస్తావు. స్వామి తన బాయ్ ఫ్రెండ్ కాదు, వీఆర్ జస్ట్ కొలీగ్స్. ఎందుకమ్మా నా దగ్గర నాటకాలు? నేనేమన్నా చిరు లీక్స్ అనుకున్నావా మీ ప్రేమేషన్ లీక్ చేయడానికి? వీఆర్ జస్ట్ కొలీగ్స్ స్వామి, నిజంగా. అవునా? మరి దూరం నుంచి వస్తే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ని బొద్దుకిస్తున్నట్టు అలా అనిపించింది నాకు. నిజంగానే స్వామి, నా కొలీగ్ అంతే. ఓ బ్రో, తనని లవ్ చేయకపోయినా నేను తన్నే లవ్ చేస్తున్నా. ఎప్పటి నుంచో బ్రతిమలాడుకుంటున్నా, కానీ తను మాత్రం తన మనసులో స్వామి తప్ప ఇంకెవ్వరు లేరని చెప్పి ఈ భజన మొదలుపెట్టింది. ఇంక ఈ జన్మలో ఎవరిని లవ్ చేయదంట. అంతెందుకు, అప్పుడప్పుడు స్వామి అని నన్ను పేరు పెట్టి పిలుస్తుంది. మీరు తను వదిలేసినా తను ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదు.
ఇంకా మీ ఆలోచనలోనే ఉంది. రవి ఇంకా ఆపుతావా? నన్ను పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేయమని మీరైనా చెప్పండి బ్రో, మీ మాట అయినా వింటదేమో. రవి ఇంకా ఆపుతావా? ఆ, ఆ, స్వాతి, నీకేమైనా పీరియడ్స్ అలా అరుస్తున్నా? ఓకే, ఏం లేదు మేడం కూడా ఈరోజు పీరియడ్సే, అందుకే అలా బయటికి తీసుకొచ్చాను. సరే మనం అలా రిలాక్స్డ్గా మాట్లాడుకుందామా? ఏం అక్కర్లేదు, తను కూడా నాకు ఇష్టం. కానీ చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేయకూడదు కదా, అందుకే టైం తీసుకుని ఓకే చెప్దాం అనుకుంటున్నాను. మరి అలా అయితే ఇంకా నా గురించి ఆలోచిస్తున్నావు అంటున్నాడు. అదే, ఒకరిని లవ్ చేస్తున్నా అంటే డ్రాప్ అయిపోతాడు అనుకున్నాను. అప్పుడే కదా ట్రూ లవ్ అంటే ఏంటో తెలిసేది. అంటే స్వాతి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ఆ విషయం నీకు ఇంకా అర్థం కాలేదా? అలా అయితే పర్లేదు స్వాతి, ఈ సండే మా ఇంటికి భోజనానికి వచ్చండి. మా ఆవిడ ఇప్పుడు వంటలు వేసి కూడా స్టార్ట్ చేసింది, మీ మీద ప్రయోగం చేస్తుంది. సరే బ్రో, తప్పకుండా వస్తా. మీ మొబైల్ నెంబర్ ఇస్తారా? ఏదేంటి? వాట్సాప్ మెసేజ్ చెయ్యి. ఓకే ఓకే స్వాతి, బాయ్ స్వామి. బాయ్. బ్రో నువ్వు నా పాలెటి దేవుడు బ్రో. నీ నక్షత్రం గోత్రం ఇవ్వు, 100 కొబ్బరికలు కొడతా. వాట్సాప్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో. మేడం చూసారా, నేను ఏం చేసాను లాస్ట్ మంచిగా జరుగుద్ది. అంతా నా జాతకం. ఇప్పుడు ఏం మంచి అయింది? అదేంటి చూసారు కదా, నాకు తెలియకుండా వాళ్ళిద్దరిని కలిపేశాను కదా. భ్రమలో బతుకుతున్నావు స్వామి. స్వాతి అబ్బాయిని లవ్ చేయట్లేదు. చేయట్లేదా? చేస్తున్నాను చెప్పింది. తన అబద్ధం చెప్పింది స్వామి. మనకి ఇబ్బంది అవ్వకూడదని తను ఇన్ని రోజులు టచ్లో లేదు. ఇప్పుడు కూడా మనం గిల్టీ ఫీల్ అవుతున్నాం అని చెప్పే ఆ అబ్బాయిని లవ్ చేస్తున్నానని చెప్పింది. కానీ నాకు తెలిసి స్వాతి ఇంకా నిన్నే లవ్ చేస్తుంది. ఇదంతా మీకెలా తెలుసు తన మేడం? కళ్ళు చూస్తే అర్థం అవట్లేదా? అమ్మాయిలు నిజంగా లవ్ చేస్తే అంతే. ఏంటి లవ్ ఫెయిల్యూర్స్, హార్ట్ బ్రేక్స్ ఓన్లీ అబ్బాయిలకే ఉంటాయి అనుకుంటున్నావా? అమ్మాయిలకి ఇంకా దారుణంగా ఉంటాయి. ఎవరో కొంతమంది అమ్మాయిలు చేసిన తప్పు వల్ల అసలు అమ్మాయిలందరినీ వాళ్ళ ప్రేమని అలుసుగా చూస్తున్నారు మీరు. కానీ నిజంగా ఒక అమ్మాయి లవ్ చేస్తే తనకెవ్వరూ సాటి రాలేరు. నేను రాను. ఏమైంది? మన ఇప్పటి నుంచి లవర్స్ కదా, పద హనీమూన్ పోదాం. హనీమూన్ అంటే హనీమూన్ కేఫ్. నా లవర్తో అక్కడ కాఫీ తాగాలని ఎప్పటి నుంచో కోరిక తెలుసా. ప్లీజ్ స్వాతి. ఎవడ్రా నీకు లవర్? అక్కడ నువ్వే కదా లవర్ అని. నిన్న అక్కడ ఎవరు ఎక్కువ మాట్లాడమన్నారు? కొన్ని రోజులయ్యాక నేనే నీకు ఓకే చెప్పేదాన్నేమో. ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ లేదు. నాతో మాట్లాడుకో. గుడ్ బై. ఏమైంది డల్గా ఉన్నావు? స్వాతి గురించి ఆలోచిస్తున్నావా? నా అల్లరితనం వల్ల ఒక అమ్మాయి చాలా బాధపడుతుంది. అదే చాలా ఇబ్బందిగా ఉంది మేడం. నువ్వు బాధపడకు స్వామి. ఆ అబ్బాయి చాలా మంచోడ్లా ఉన్నాడు. స్వాతిని బాగా చూసుకుంటాడు. ఐఎమ్ ష్యూర్ వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. హలో నాన్న, చెప్పండి. మీ పిన్ని ఇక్కడ చాలా గొడవ చేస్తుంది. సీఈఓగా నిన్ను తీసేసి వినీత్ని పెట్టమంటుంది. ఇంకా స్వామిని కూడా జాబ్లో నుంచి తీసేయమంటుందమ్మా. నేను ఇది ముందే ఎక్స్పెక్ట్ చేశాను నాన్న. నాకేం ప్రాబ్లం లేదు. స్వామి నన్ను బాగా చూసుకుంటాడు. కానీ వినీత్ సీఈఓ అంటేనే నాన్న, మనల్ని నమ్ముకున్న ఎంప్లాయీస్ అందరినీ ఫైర్ చేసేస్తాడు. అదొకటే ప్రాబ్లంగా ఉంది. నా చేతిలో ఏం లేదురా. మీ పిన్ని ఇక్కడ మొత్తం గోల చేస్తుంది. ఏం చేయాలి కూడా అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది నాన్న. మీరు నా గురించి ఏం కంగారు పడకండి. నేను స్వామి ఊరెళ్ళిపోతాం. అక్కడ హ్యాపీగా ఉంటాం. అమ్మా, ఇంకో విషయం తెలుసు నాన్న. ప్రాపర్టీ పేపర్స్ మీద సైన్ చేసేస్తాను. కానీ ఒక కండిషన్ నాన్న. చెప్పరా. ఇంకెప్పుడు మీరు నన్ను కలవడానికి ట్రై చేయొద్దు. ఇలాంటి మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపోదాం మేడం. మా ఊరు వెళ్ళిపోదాం, ప్రశాంతంగా బతుకుదాం.
ఏమంటారు? సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్ లో ఉన్న లింక్ నుంచి మీరు ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ అని సర్చ్ చేసి అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. హరి అప్.